నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అజ్మీర్లోని దర్గాకు కిరణ్ రిజిజు ద్వారా చాదర్ను పంపించడం జరిగింది తాజాగానే. అయితే ఇది మొదటిసారి కాదు, ఇది 11వసారి పంపించడం. అయితే తాజాగా గత కొన్ని నెలల కాలంలో ఈ మసీదు మందిరాల కొట్లాట సర్వేలు కొంత జరుగుతున్నాయి. సంబల్లో జామా మసీదుకు సంబంధించి సర్వేకి ఇప్పటికే కోర్టు ఆర్డర్ ఇవ్వడము, తర్వాత అది పెద్ద దుమారం చెలరేగింది. అలాగే అజ్మీర్ దర్గాపై కూడా కొన్ని పిటిషన్లు వేయడం జరిగింది. ఇంకా కోర్టు ఎలాంటి నిర్ణయము తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు అక్కడికి చాదర్ పంపించడం ద్వారా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. అసదుద్దీన్ ఓవైసీ ఇదే అంశాన్ని గురించి మాట్లాడుతూ చాదర్ పంపించడం ద్వారా ఏమీ జరగదు, ఆ కమ్యూనిటీకి మీ ఉన్నామనేటువంటి ఒక భరోసా ఇవ్వాలి, ఒక నమ్మకం ఇవ్వాలి, కేవలం చాదర్ పంపించడం ద్వారా ఏమీ జరగదు అని మాట్లాడుతూ, మరొక పక్క మీ పరివారము లేకపోతే మీ ఫాలోవర్సు లేదా మీ పార్టీ కార్యకర్తలు లేకపోతే సంఘ వాళ్ళు మరొకరో ఒకవైపు కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు. అక్కడ దర్గా ప్లేస్లో ఒకప్పుడు శివాలయము లేకపోతే రామాలయం ఉండేదని చెప్పి ఒకప్పుడు పిటిషన్లు వేస్తున్నారు, మరోవైపు చాదర్లు పంపిస్తున్నారు. ఇది ద్వంద్వ వైఖరి అంటూ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నారు. ఈ అంశానికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది, లెట్స్ టాక్. నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. మురళీ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. ఇది ఈ మధ్యకాలంలో మనం సర్వేలు ఈ హడావిడి ఇదంతా కూడా చూసాము. సుప్రీంకోర్టు కూడా కొంతకాలం ఆపండి, ఇలాంటి పిటిషన్లు తీసుకోకండి, కొత్త పిటిషన్లు ఏమి తీసుకోకండి, ఉన్న వాటిని విచారణ చేర్చుకొని కొత్త పిటిషన్లు తీసుకోకండి అని చెప్పి కోర్టు కూడా చెప్పడం జరిగింది. ఈవెన్ ఇక్కడ అజ్మీర్ దర్గాకి సంబంధించి కూడా అక్కడ శివాలయం ఉండేదని చెప్పి దీనికి సంబంధించి కూడా కోర్టులను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మోదీ గారు అక్కడ చాదర్ పంపించడం అనేది ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. మీ అభిప్రాయం ఏంటి, ఎలా చూస్తారు? రాజు గారు, మొట్టమొదట నా కామెంట్ ఏంటంటే, ఈ అజ్మీర్ దర్గాకు చాదర్ పంపించడం అనేది మొదటిసారి చేయడం లేదు. మీరు కూడా చెప్పారు ఈ విషయము. 11 కనుక మోడీ గారు ప్రధానమంత్రిగా ఫస్ట్ టైం ఏదో చేస్తున్నాడు, ఒక పొలిటికల్ జిమిక్ గా దీన్ని మనం చూడాల్సిన పని లేదు. 11వసారి పంపిస్తున్నాడు అంటే తాను ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా పంపిస్తూనే ఉన్నారు. కనుక దీంట్లో ఏం మార్పు లేదు, కొత్తది కానే కాదు. కనుక రాజకీయ లబ్ధి కోసం కాదు అనేది చాలా స్పష్టం. ట్రెడిషనల్ గా ప్రధానమంత్రి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ చాదర్ పంపించడము అనేది ఏదైతే ఉందో, ఇది ఒక సెరిమోనియల్ చాదర్ అంటాము, మర్యాద పూర్వకంగా ప్రభుత్వమే పంపిస్తుంది అజ్మీర్ లో ఉన్నటువంటి దర్గాకు. ఇది నెహ్రూ కాలం నుండి మొదలైంది. ఇది ప్రమేయం కొత్తగా ప్రధానమంత్రి మోడీ వచ్చి పంపిస్తున్నది కాదు, లేకపోతే ఇంకేదో కాదు. ఇది ఒక ట్రెడిషన్, సెంట్రల్ గవర్నమెంట్ పంపించేటువంటి ఒక అలవాటు ఉంది, ఒక ట్రెడిషన్ ఫాలో అవుతుంది. కనుక మోడీ మార్పు ఏం చేయలేదు అనేది మనం నోట్ చేసుకోవాల్సినటువంటి విషయం. అట్లాగే మనము ఇక్కడ భద్రాచలంలో మనకు రాముడికి కళ్యాణం సందర్భంగా ఇవి పంపిస్తాం, అక్షంతలు లేకపోతే ఇవన్నీ కూడా పంపిస్తారు, ముఖ్యమంత్రి వైపు నుంచి పంపుతారు. ఇది ఎప్పటి నుంచి ఉంది అండి ట్రెడిషన్? ఇది మనకు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఉంది. కనుక కళ్యాణానికి ఇది ఎక్కడి నుంచి పోతుంది? ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పోతుంది. ఇది అఫీషియల్ గా జరిగేటువంటి ట్రెడిషన్. స్వాతంత్రం వచ్చాక కూడా ఇది కొనసాగుతాం. కనుక గతంలో నుంచి అదేమో స్వాతంత్రం వచ్చాక ప్రారంభమైంది, నెహ్రూ ప్రారంభించారు. ఇది కొత్త ట్రెడిషన్ కాదు, మోడీ గారు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది ఏమీ కాదు. దీనిపైన స్పందనలే మనం కొత్తగా చూస్తున్నాం. చాలా అతిగా కూడా స్పందిస్తున్నారు. ఓవైసీ గారు చాలా దారుణంగా స్పందించారు. అరే దీనివల్ల ఏం లాభం లేదు మీకు, ఈ చాదరు పంపించి ఏదో చేయాలనుకొని మీరు అసలు ఈ సముదాయాలకు ఎవరైతే విశ్వాసం ఉందో ఈ దర్గా పైన, ఈ మస్జిద్ల పైన, వాళ్ళకు మీరు ఏం మెసేజ్ పంపిస్తున్నారు? వాళ్ళ యొక్క విశ్వాసం కదా, వాళ్ళ ఆస్థ కదా, మాకేంటి ఉపయోగం మాట్లాడుతున్నారు. మీ వైపు ఒకవైపు ఏమో మీ వాళ్ళే ఇది దర్గా కాదు, ఇది మస్జిద్ కాదు, అది కాదు అనే ఒకవైపు తవ్వకాలు మొదలు పెట్టారు, నానా హంగామా చేస్తున్నారు, కోర్టుకు వెళ్తున్నారు. కనుక క్యా తమాషా హోరా అని అంటున్నాడు. ఏం తమాషా జరుగుతుంది ఈ దేశంలో? మీ వాళ్ళు ఒకవైపు అది చేస్తుంటే, త్రవ్వుతూ ఉంటే, ఎక్కడి మస్జిద్లన్నీ చేస్తుంటే, ఉత్తరప్రదేశ్ లో మీరు 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు, మీరు స్వయంగా అక్కడ నుంచి ఎలక్ట్ అయ్యి ఇక్కడికి వస్తున్నారు. అక్కడనే అత్యధికంగా మస్జిద్లు ఈరోజు వివాదాస్పదంగా
కోర్టుకు తీసుకెళ్తున్నారు. మీరు 7 మస్జిద్ల పైన మీరు కోర్టులో కేసు వేస్తున్నారు. మీ స్టాండ్ ఏంది? యాక్ట్ ఆఫ్ వర్షిప్ ఏదైతే ఉందో దీనిపైన ఆ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏదైతే ఉందో, అయోధ్య తీర్పు తర్వాత, అయోధ్య తీర్పులో ఇది రిట్రోగ్రెసివ్ ఇది కాదు, ఎప్పటికైనా ఇది ఉంటుంది కనుక అయోధ్య తీర్పు చెప్పేటప్పుడు కోర్టు చెప్పింది కదా, మీ స్టాండ్ ఏంది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ విషయంలో మీ స్టాండ్ క్లియర్ చేయకుండా అసలు మీరు అనుకుంటే ఈ కేసులు వేస్తున్నారు కదా మీ వాళ్ళందరూ కూడా దేశమంతా, మీరు అనుకుంటే ఒక క్షణం ఆగిపోతుంది కదా. ఏ దర్గా పైన మీకు అంత భక్తి ఉందో, అంత శ్రద్ధ ఉందో, ఆ దర్గాని ఈరోజు డిస్ప్యూటెడ్ ల్యాండ్ గా అక్కడ దేవాలయం ఉంది అని మీ వాళ్ళే కేసు వేశారు కనుక ఇంకా అదొక్కటే కాదు, ఇన్ని వేస్తున్నారు కదా, ఇది ఆపేయండి, ఈ తమాషా అంతా ఆపేయండి అని ఒక స్టేట్మెంట్ చాలా కొద్దిగా కఠినంగా కూడా ఉంది ఇది చెప్తున్నారు. అయితే ఇది రాజు గారు దీన్ని ఇంకో వైపు మనం చేస్తే, ఒక ఓవైసీ ఒకటే అనలేదు, అక్కడ శివ మందిరం ఉంది అని చెప్పి ఈ మధ్య హిందూ సేన అనేటువంటి సంస్థ కేసు వేసింది, లోకల్ కోర్టులో కేసు ఇస్తుంది. ఇప్పుడు ఏమంటాం దాన్ని, హియరింగ్స్ కూడా రేపు 24 జనవరి నాడే ఉన్నాయి కనుక ఆ హిందూ సేన నేషనల్ ప్రెసిడెంట్ విష్ణు గుప్తా ఆయనకు చిట్టి రాశాడు ప్రధానమంత్రికి, అయ్యా ఇది ఒకవైపు కోర్టు వాదన వినబడుతుంది, 24 నాడే ఉంది, వివాదాస్పదంగా ఉంది కనుక ఇది చేయడం వల్ల మీరు కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు మీరు చాదర్ పంపించడం వల్ల రాంగ్ మెసేజ్ పోతుంది, ఇది కోర్టు పైన దీని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది, ప్రధానమంత్రి పంపించడం అనేది మామూలుగా ఉండదు కనుక మీరు ఇది విత్డ్రా చేసుకోండి, మీరు వెంటనే దీన్ని ఆపండి అనేటువంటి విషయము వారు చిట్టి రాశారు. రెండు సంఘాలు, హిందూ సేన ఒకటి, సనాతన ధర్మ రక్షా సంఘ్ అనేటువంటి ఇంకో సంస్థ ఉంది, అజయ్ శర్మ దాని అధ్యక్షులు. న్యాయపాలిక పైన దీని ప్రభావం ఉంటుంది అని లెటర్ రాశారు ఆయన కూడా. ఇది అండి, ఇది మొత్తము దీని ఎపిసోడ్. 2 హిందూ సంస్థలు, ఒక ముస్లిం సంస్థ, ఇవన్నీ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి, దీన్ని అపోజ్ చేస్తున్నాయి. అయితే మనము దీన్ని ఎలా చూడాలి రాజు గారు? 4th జనవరి కిరణ్ రిజిజు జీ ఏదైతే ఉన్నారో వారిని పంపించారు, అక్కడ సమర్పించారు కూడా, చాదర్ సమర్పించారు. అంతకుముందు నఖ్వీ మంత్రి, ఆయన మైనారిటీ మంత్రి నఖ్వీ ఉన్నప్పుడు ఆయనను పంపారు, అంతకుముందు ఆమె తీసుకెళ్ళింది. అలా 11 సార్లు 11 మంది మంత్రులు తీసుకెళ్లారు, కొత్తగా ఏం కాదు. దీన్ని మనము ఎలా చూస్తామో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చూస్తున్నప్పుడు మనం మర్చిపోకూడదు, దీంట్లో ఒక దేశం అంతా కూడా ఒక సాధారణ వాతావరణం నెలకొల్పాలి. అంటే ఏమంటాం, మాహౌల్ అంటారు, దేశంలో మాహౌల్ చెడిపోతా ఉంది కనుక మన దేశంలో ఒక పరంపర ఉంది, అన్ని సెక్షన్స్ మన దగ్గర. ఇది ఒక ధర్మం మాత్రమే, హిందూ అనేది ఒక ధర్మం, అందులో సిక్కిజం, జైనిజం ఉండొచ్చు, లేకపోతే బౌద్ధిజం ఉండొచ్చు, ఇంకేదో ఉండొచ్చు, అన్ని కలిసి కట్టుగానే బ్రతికాయి. ఇస్లాం కూడా కలిసి కట్టుగానే కలిసి ఉన్నాం మనమంతా కనుక ఈ ఆదాన్ ప్రదాన్ ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలు ఒకరినొకరు ఏదైతుందో కలిసి మెలిసి ఉండాలి. ఏక్ సాత్ రహేంగే, సర్వ ధర్మకో సాత్ మే లేకర్ జానా, అటువంటి ఒక మెసేజ్ మోడీ గారు ఇస్తున్నారు. ఎందుకంటే ఇది వారు కిరణ్ రిజిజు ఈ యొక్క మెసేజ్ ను చదివి వినిపించారు. అన్ని ధర్మాలను మనం గౌరవించాలనే సమ్మాన్, ఏదైతే గౌరవం లభించాలనో అది లభించాల్సిందే కనుక ప్రైమ్ మినిస్టర్ వైపు నుంచి ఇటువంటి దాంట్లో తేడా రాకూడదు అనేది ఒక మెసేజ్ కూడా వారు చదివారు, అక్కడ వినిపించారు. కనుక దేశానికి ఇస్తున్నటువంటి మెసేజ్, ఇవన్నీ వివాదాలు. ఓవైసీ అన్నట్టు మీ సంస్థలు తవ్వుతున్నాయి, మీ సంస్థలు మీ మనుషులు, ఇదేంటంటే ఆయన దేశ ప్రధాని, ఈ దేశం యొక్క ప్రధాని. ఇందులో కొందరు వాళ్ళ విశ్వాసాలు ఉన్న వాళ్ళు, అవును అక్కడ మరి మా దేవాలయం కింద కనపడుతుంటే, కళ్ళకు ఎదురుగా కనపడితే మీరు మధురకు వెళ్ళండి, మీకేం కనిపిస్తుంది? ఇజ్జత్ వస్తుంది. అసలు సిగ్గు శరం ఉండేవాడు తట్టుకోలేడు దాన్ని. మరి దాని గురించి ఏం మాట్లాడతారు వీళ్ళు? దేవాలయం ఉంటది, పైన దాని మస్జిద్ ఉంటది, 2 కనిపిస్తుంటాయి మీ కళ్ళకు, అంటే కళ్ళకు ఇవి కట్టుకోవాలా, చూడకండి మీరు అని అంటారా? కనుక చూసేవాడికి ఎంత ఆక్రోషం ఉంటుంది, ఎంత మండుతుంది. వాడు పోరాటం చేస్తున్నాడు. హిందూ సేన వాళ్ళు ఇదే అంశాన్ని గురించి మాట్లాడారు. ఒకటి, ప్రధానమంత్రి గారికి వ్యక్తిగతంగా ఒక బహిరంగ లేఖ ఏదో రాసినట్టుగా ఉన్నారు, ఒక చిట్టి ఏదో రాసినట్టుగా ఉన్నారు. ఇంకోవైపు కోర్టును కూడా, అక్కడ అజ్మీర్ ఏదో కోర్టుకు కూడా ఆశ్రయించడం జరిగింది. ఇలా పంపించడం ద్వారా మేము చేస్తున్నటువంటి పోరాటం
బలహీనపడుతుంది, అక్కడ శివాలయం ఉంది అని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు హిందూ సేన వాళ్ళు. ఈ హిందూ సేన తాలూకా విజ్ఞప్తిని ఎలా చూడాలి? రెండోది, మరి ఈ హిందువులకి కూడా ఏమన్నా ఎలా చూస్తారు? మోదీ గారిని మెసేజ్ని అర్థం చేసుకుంటారా, లేకపోతే మరోలా తీసుకుంటారా? ఎలా మీరు చూస్తారు? ఒకటి రాజుగారు, ఇప్పుడు ఈ ప్రశ్నించే వాళ్ళు, అడిగే వాళ్ళు అడుగుతూనే ఉంటారు. తప్పకుండా ప్రభుత్వాలు సమయానుకూలంగా స్పందిస్తూ ఉంటాయి. అయోధ్య విషయంలో ప్రభుత్వం నిలబడి పోరాటం చేసింది కోర్టులో. మరి ఇది రామాలయం కోసం, అక్కడ రాముడు ఉన్నాడు, ఇది ఆస్థా, ఇది బాబర్ ఎవడంటే బాబర్కి సంబంధం ఏంది? ప్రభుత్వం నిలబడ్డదా లేదా అక్కడ? కనుక సమయానుకూలంగా రేపు జ్ఞాన వాపి ఉంది, ఇది అవుతుంది కదా, ప్రభుత్వాలు నిలబడుతున్నాయి కదా, చేయాల్సిన పనులు చేస్తున్నాయి కదా. కనుక చీటికి మాటికి మోహన్ జీ మొన్న కూడా అన్నారు, కనుక కనపడ్డ ప్రతి మసీదు కింద దేవాలయాన్ని వెతకడము మా పని కాదు ఇది అనే విషయం చెప్పారు. కొందరు ఈ పేరుతో హిందూ నాయకులు కావాలని అనుకుంటున్నారు అనేది కూడా ఓ మాట అన్నారు. మోహన్ భగవత్జీ ఈ మాట అన్నారు అంటే ఈ దేశం యొక్క దిశాదర్శనం వారు చేస్తున్నారు. కనుక అందరూ తవ్వే పనులు చేయకండి, చేయాల్సినవి జరుగుతాయి, ప్రయారిటీలో కూడా ఉంటాయి. దేశమంతా ఇదే అల్లరి, ఇదే గొడవ కాదు, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మనం సూపర్ పవర్ గా ఎమర్జ్ కావాలనుకుంటున్నాము. తప్పకుండా 3 దేవాలయాలు అయోధ్య, కాశీ, మధుర ఇవి కానివ్వాలి. ఆ తర్వాత ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ పైన కూడా పోరాడాలి. ప్రతి వాడికి అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్ళేటువంటి హక్కు ఉండాలి. హక్కే లేదని చెప్పడానికి ఎవరు? కనుక దీనిపైన కూడా ఒక పోరాటం ప్రభుత్వం చేస్తుంది తప్పకుండా. చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి ఈ దేశంలో, అవన్నీ వదిలేసేసి ఇక్కడ త్రవ్వకాలు పెట్టడం, ప్రతి దగ్గర ఒక దేవాలయం ఉంది అని మసీదును తవ్వడం, దర్గాలను తవ్వడం, వీటిని అంతు లేకుండా ఇదిగా వెళ్ళడం శృతి మించి అవుతుంది. మన టార్గెట్ చాలా ఉంది, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అనేటువంటి ఒక క్లియర్ మెసేజ్ అటు మోహన్ భగవత్జీ ఇటు మోడీ గారు చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నారు. ఇంకొక విషయం కూడా ఉందండి, దర్గా ఏదైతుందో ఇది 850 years నుంచి ఉన్నటువంటి పురాతనమైన దర్గాని. కనుక ట్రెడిషన్ ఎవరు పెట్టారు? ఇది నెహ్రూ గారు స్టార్ట్ చేశారు. నెహ్రూ గారు స్టార్ట్ చేసిన ట్రెడిషన్ ను మోడీ గారు ఎందుకు ఆపడం లేదు అంటే, మోడీ గారు హిందువులకే ప్రైమ్ మినిస్టర్ కదా, ఇలాంటి కొద్దిగా అటువంటి అభిప్రాయం కొందరికి ఉంటే ఉండొచ్చు. కానీ మోడీ గారు అది ఆపకుండా నడపడంలో కూడా వారి ఉద్దేశం ఏంటంటే, చూడండి ఈ దేశంలో స్వాతంత్రం వచ్చాక కాంగ్రెస్ సెక్యులరిజాన్ని ఏ విధంగా నడిపింది దేశంలో. వై ఓన్లీ 1 అజ్మీర్ దర్గా? వై నాట్ ఆల్ జ్యోతిర్లింగాస్? వై నాట్ వారణాసి? వై నాట్ అయోధ్య? వై నాట్ మధుర? వీటి విషయంలో ప్రభుత్వం పోనీ అన్ని కాకపోయినా ఏదైనా ఒకటి హిందూ ఆస్థ ఏదైతే ఉందో అక్కడ ప్రభుత్వం జోక్యం చేసుకున్నదా? ప్రభుత్వం వెళ్ళి ఏదైనా మర్యాద చేసిందా? హిందువులకు సంబంధించిన ఒక్క విశ్వాసాన్ని మీరు గుర్తించలేదే. 70 ఏళ్లుగా 75 ఏళ్లుగా ఈ దేశంలో జరుగుతున్న పాలన ఇది. ఈ అజ్మీర్ విషయంలో మాత్రమే నెహ్రూ తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు కూడా మేము కూడా పాటిస్తున్నాం, నో ప్రాబ్లం. కానీ మోడీ గారు ఇస్తున్న సందేశం ఏంటంటే, ఇదిగో నేను వారణాసికి వెళ్తాను, గంగలో నిండా మునుగుతాను, కనుక నేను ప్రైమ్ మినిస్టర్ ను హిందువులకు కూడా అలాగే నెహ్రూ ప్రారంభించిన ట్రెడిషన్ ఆపకుండా ముస్లిం సంబంధించిన అజ్మీర్ దర్గా నేను గౌరవిస్తున్నాను, ఆ సెంటిమెంట్స్ నేను గౌరవిస్తున్నాను. ఇది సెక్యులరిజం అంటే. కనుక వచ్చిన విదేశీ అతిథులను కేవలము తాజ్ మహల్ కి తీసుకెళ్లడం, అక్కడ చూయించడం, అక్కడే కూర్చోబెట్టడం, ఇదే కదా ట్రెడిషన్. ఈ దేశం యొక్క ట్రెడిషన్ నెహ్రూ స్థాపించింది. అదొక్కటే లేదు, ఈ దేశంలో అద్భుతమైనటువంటి ఇవి ఉన్నాయి, వండర్స్ ఉన్నాయి దేశంలో. రండి అని చెప్పేసి ఇక గంగా హారతికి తీసుకెళ్తారు కదా ప్రైమ్ మినిస్టర్, మహాబలిపురం తీసుకెళ్తారు కదా చైనా అధిపతిని. ఇలా ఈ దేశాన్ని పరిచయం చేస్తున్నారు విదేశాలకు. ఈ దేశం యొక్క ఏమంటాము వెరైటీ ఈజ్ ద బ్యూటీ. కనుక భిన్నత్వము, ఈ దేశం యొక్క భిన్నత్వాన్ని ప్రపంచ అధినేతలకు మోడీ పరిచయం చేస్తా ఉన్నాడు. మరి ఇది కదా అసలైన సెక్యులరిజం. అదేమి ఆపలేదు. నెహ్రూ చెప్పినటువంటి సెక్యులరిజాన్ని ఆపకుండా అక్కడికి అజ్మీర్ కు చాదర్ను పంపిస్తూనే ఒక్క అజ్మీరే లేదు గౌరవించాల్సింది ప్రభుత్వం అనే మెసేజ్ ని ఇంత స్ట్రాంగ్ గా ఇస్తుంటే మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటే కష్టం అవుతుంది రాజు గారు. ఓకే, ఇక్కడ మీరు ఇందాక మోహన్ భగవత్జీ కామెంట్స్ మీరు ప్రస్తావించారు. ఆయన అన్నది చాలామంది ఆశ్చర్యపోయారు. మోహన్ భగవత్జీ గారు అలా మాట్లాడతారా అని చాలామంది హిందువులు కూడా కొంత భిన్నంగా స్పందించారు. మైనారిటీలు మెజారిటీలు లేరు, అంతా ఒకటే
అని మోహన్ భగవత్జీ మాట్లాడారు. తర్వాత ప్రతి మసీదు కింద శివాలయాన్ని వెతకండి, అది ఒక్కటే పని కాదు, ఇంకా చాలా పనులు ఉన్నాయని చెప్పి కొంత సామరస్యపూర్వకంగా మాట్లాడారు. దాని మీద భిన్నమైనటువంటి స్పందన కూడా వచ్చాయి. హిందూ సమాజం నుంచే భిన్నమైనటువంటి అభిప్రాయాలు వచ్చాయి. మోహన్ భగవత్జీ గారు ఆ మాట అన్న తర్వాత రామభద్రాచార్య ఆయన స్పందించారు. జ్యోతిర్మఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద ఆయన కూడా స్పందించారు. వాళ్ళు భిన్నంగా స్పందించారు. హిందువులందరికీ ప్రతినిధి మోహన్ భగవత్జీ గారు ఒక్కరే కాదు, అది కేవలం ఆయన అభిప్రాయం మాత్రమే అంటూ ఆయనతో ఏకీభవించలేదు. ఈ అంశానికి సంబంధించి హిందూ సమాజంలోనే భిన్నమైనటువంటి అభిప్రాయాలు, అంటే సామాన్య భక్తుల్లో కావచ్చు లేదా ఈ పీఠాధిపతుల నుంచి కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చాయి. సింపుల్గా బ్రీఫ్గా మీ వ్యూ ఏంటి దీని మీద? మోహన్ భగవత్జీ పూణేలో ఒక కార్యక్రమంలో, అది ముస్లింలకు సంబంధించిన ఒక కార్యక్రమంలో అనేక మంది ముస్లిం ఇంటలెక్చువల్స్ ఉన్నటువంటి ఒక కార్యక్రమంలో మాట్లాడినటువంటి విషయం. మనకు వచ్చినటువంటి రెండు మాటలు, కనపడ్డ ప్రతి మసీద్ కింద మనం దేవాలయాలు వెతకడం సరైంది కాదు, శివాలయాలు వెతకడం సరైంది కాదు, ఈ పేరుతో మీరు హిందూ నాయకులుగా కావాలి వివాదాలను రెచ్చగొట్టి, అది కూడా సరైంది కాదు. రెండు మాటలు, దీంట్లో తప్పేమీ లేదు మోహన్ జీ అలా అనడంలో. కనుక మనకు ఇదే పని ఏం లేదు. మోహన్ జీ మెసేజ్ ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. కానీ ఈ రెండు మాటలే లేవు. దాని వెనుక చాలా పెద్ద ఉపోద్ఘాతం, చాలా లెంతీ స్పీచ్. అది ఎవ్వరు వినకుండానే ఈ రెండింటి విషయంలోనే స్పందిస్తున్నారు. అయితే నేను ఒక మాట అంటున్నానండి, మెజారిటీల గురించి కూడా మాట్లాడారు. అంటే చాలా బ్రాడర్ సెన్స్ లో మాట్లాడారు, విశాల దృక్పథం. మైనారిటీ అందరూ సమానమే, చాలా బ్రాడర్ సెన్స్ లో మాట్లాడారు. వారు ఒక మాట క్లియర్ చేయదలుచుకున్నారు. ది వెరీ క్యారెక్టర్ ఆఫ్ ఇండియన్స్, భారతీయుడి యొక్క క్యారెక్టర్ ఏంటి అంటే సహనమే. పరమత సహనం కూడా కాదు, అన్ని మతాలను గౌరవించడం. సహనం ఏంది, భరించేంత ఇది పాపం ఏముంటుంది అక్కడ. వివేకానందుడే అన్నాడు అక్కడ తీసుకెళ్లి చికాగోలో అన్నటువంటి మాట. సహనం ఎందుకు, అంత భరించాలని విషయమా ఏమన్నా? కనుక ఇది హిందూ క్యారెక్టర్. ఇది ఈ హిందూ క్యారెక్టర్ దెబ్బతినద్దు మనం ఎప్పుడు కూడా. అసహనం మన నేచర్ కాదు ఇది అనే క్యారెక్టర్ ను వర్ణిస్తూ మాట్లాడారు. కనుక ఈ పేరున మీరు నాయకులు కావాలని కొందరు మోటా నాయకులు, రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి డిస్టర్బెన్స్, విపరీతమైన వివాదాలను సృష్టించడం దేశంలో ఆ విధమైనటువంటి డిస్టర్బెన్స్ రావడం కూడా సరి అయింది కాదు. వారు చెప్తున్నటువంటి విషయం అది వారు ఇచ్చినటువంటి విషయం. దీంట్లో తప్పేముంది రాజు గారు? ఇది భారతీయుల యొక్క క్యారెక్టర్ కాదు, ఇది క్యారెక్టర్ కు భిన్నంగా మీరు బిహేవ్ చేస్తున్నారు అని అయితే నేను ఇప్పుడు వీళ్ళు సాధు సంతులు, మఠాధిపతులు మీరు చెప్పిన ఆ పేర్లన్నీ నేను చెప్పడం లేదు. ఇప్పుడు వాళ్ళందరూ స్పందించారు, కరెక్టే. వాళ్ళు మాట్లాడుతూ ఒక మాట కూడా అన్నారు. రామభద్రాచార్యులు అయితే ఏకంగా ఈజ్ నాట్ చాలక్, ఈజ్ చాలక్ ఆఫ్ వన్ ఆర్గనైజేషన్ బట్ నాట్ హిందూ చాలక్ కాదు, ఆయన సంఘ చాలక్ అనే ఈయన మాట అన్నారు. పరమ పూజనీయ అని మేమేం అనం అతన్ని అని కూడా అన్నారు. నేను అన్ని గుర్తు చేయడం లేదు, ఇలాంటివి స్పందించారు మఠాధిపతులు, పీఠాధిపతులు స్పందించారు కదా. మోహన్ జీ ప్రతిక్రియ ఏమైనా ఉందా అండి రాజుగారు? దీనికి ఏమీ లేదు. ఎందుకంటే మోహన్ జీ సంస్థ ఎటువంటి సంస్థను నడుపుతున్నారు అంటే ఒక హిందూ ఒక సామాజిక సంస్థకు వారు అధిపతి, గైడ్ చేస్తున్నారు ఈ సమాజాన్ని. అందరినీ కలుపుకుపోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నారు. వారు పీఠాధిపతులు ఒక పీఠానికి అధిపతి, వారు మఠాధిపతులు ఒక మఠానికి అధిపతులు. వారు ఈ మఠాధిపతులు ఐక్యంగా ఎన్నడూ ఉండలేదు ఈ దేశంలో. ఏ రోజు కూడా గట్టిగా నిలబడి ఈ అంటరానితనాన్ని వ్యతిరేకించలేదు. అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న పీఠాధిపతులు అందరినీ ఉడిపికి తీసుకెళ్లేసి గురూజీ అనే పెద్దమైన అప్పుడున్న సరసంఘ చాలకు కలిపారు. మొదటిసారి అందరూ కలిసి ఒకే స్టేట్మెంట్ ఇచ్చారు, ఏది అంటరానితనం పాపం అని. ఇది హిందుత్వ క్యారెక్టర్ కాదు అని. అలా విడగొడితే ఒక పీఠాధిపతి ఒక మాట్లాడతారు, ఇంకో మఠాధిపతి ఇంకొకటి మాట్లాడతారు. కానీ మరి ఆ రోజు ఎవరండి కలిపింది? ఇదే సంఘం కదా. సంఘానికి చాలా బాధ్యత ఉంది. పీఠాధిపతులు ఏదైనా మాట్లాడొచ్చు, అయినా సరే సంఘం వాళ్ళను గౌరవిస్తుంది. ఎందుకంటే అది హిందూ ఆస్థాయి. వారన్న మాటను దేన్ని ఖండించలేదు మోహన్ భగవత్. ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ అందరినీ కలుపుకుపోయే ఆయన కూడా అనలేదు, నేనే ఈ హిందూకు అధిపతిని అని మోహన్ అనలేదు కూడా. ఎవరైతే ఆయనను పరమ పూజనీయంగా తీసుకుంటారో వాళ్లకు మాత్రమే అది వర్తిస్తుంది. మిగతా వాళ్ళు దాని మీద రియాక్ట్ కావాల్సిన పని లేదు. హిందువులందరినీ ఏమి అనలేదు.
ఈ పేరు చెప్పి మీరు నాయకులు కాకండి, హిందుత్వాన్ని ఇది మిస్యూజ్ చేయకండి అనే మాట మాట్లాడాడు అంతే. కనుక మీకు బాధగా ఉంది, ఆయనను పరమ పూజనీయ అనలేనంత పరిస్థితి మీకుంటే దయచేసి ఆయన మాటను మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ మాకైతే పరమ పూజనీయనే ఆయన. కనుక మేమేమో తప్పు చేస్తున్నాము కనుక మాకు ఒక సంకేతం ఇచ్చారు, మేము సెట్ చేసుకుంటాం. ఉదాహరణకు నేను రాజకీయాలు అన్నాను, నిజంగా నేను కూడా స్టేట్మెంట్ ఇస్తుంటాను, అది తవ్వాలి తీయాలి శివాలని మాట్లాడుతుంటాం రాజకీయ నాయకులు. మాట్లాడినప్పుడు ఏదైనా నిజంగా ఇందులో ఏమైనా తప్పుదారి పోతున్నానా, నేను ప్రతిమించిన హిందుత్వం తీసుకుంటున్నానా? నాయకుడు అయినప్పుడు నేను అందరికి ప్రాతినిధ్యం వహించాలి, దళిత నిమ్న వర్గాల అందరికి కూడా నేను నాయకుడిని, కనుక అందరి నాయకుడుగా నేను ఎదగగలుగుతున్నానా అని నన్ను చెక్ చేస్తున్నారు మోహన్ జీ అక్కడి నుంచి. కనుక మాకు ఎవరికి వర్తిస్తుంది కదా, మేము తప్పులు చేసే వాళ్ళం మాకు వర్తిస్తుంది కదా. కనుక మోహన్ జీ ఈ నేషన్ కు అప్పుడప్పుడు అలాంటి మెసేజ్ ఇస్తుంటారు, అలాంటి దాంట్లో తప్పేం లేదు. అది మోడీ గారు సీరియస్ గానే తీసుకున్నట్టు మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇచ్చిన ఈ చాదర్ ఏదైతే ఇది చాలా మంది చాదర్ పాలిటిక్స్ గా చూస్తున్నారు, ఇది చాదర్ పాలిటిక్స్ కాదు. చక్కటి చాదర్ మెసేజ్ ఏంటి అంటే, వివాదాలకు ఇది సమయం కాదు. నిరంతరము వివాదాలతో మనము ప్రభుత్వాన్ని ఏలలేము, అభివృద్ధిని సాధించలేము. కనుక మనం రేపు ప్రపంచ అధినేతగా ఎదగాలి, కనుక మనము ఒక సూపర్ పవర్ గా ఎమర్జ్ కావాలి, మనందరి కలలు కదా ఇవన్నీ కూడా. కనుక దునియాకు ఒక మెసేజ్ ఇస్తున్నాడు, ఇది భారత్ ఈ దేశంలో మాత్రమే అన్ని సంస్థలు, అన్ని మతాలు, అన్ని కులాలు అందరం మేము కలిసి ఉండగలుగుతాం. ప్రపంచంలో ఎక్కడ సాధ్యం కాదండి. ఇక్కడ నుంచి విడిపోయిన పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ అయిపోయింది, బంగ్లాదేశ్ ఇస్లామిక్ కంట్రీ అయిపోయింది. ఏ దేశం ఆ విధంగా అందరినీ కలుపుకొని 2 భాషలు ఒక దగ్గర బ్రతకలేవు. 2 భాషలు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఏంది? భాషల యుద్ధం అది. కనుక ప్రపంచంలో ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇది మన క్యారెక్టర్ ఇది. కనుక తగ్గడము అనేది కేవలము ఇది లొంగిపోవడం కాదు, ఇది అందరినీ కలుపుకుపోవడం. ఇంట్లో భారతీయ తత్వం అందరినీ కలుపుకుపోతుంది. 47కు మనం సూపర్ పవర్ గా ఎమర్జ్ కావడం, అభివృద్ధి దిశగా మనం వెళ్ళాలి, వివాదాలు తగ్గించుకోవాలి. ప్రభుత్వంలో అధినేత ముఖ్యంగా ప్రధానమంత్రి వెళ్ళి ఆ విధంగానే ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలందరినీ ముందుకు తీసుకెళ్ళాలి, కలుపుకొని వెళ్ళాలి, అలా చూడాలని అనిపిస్తున్నా. థ్యాంక్ యూ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు మురళి గారు. ఈ అంశానికి సంబంధించి ప్రధాని మోదీ గారు అజ్మీర్ దర్గాకు చాదర్ పంపించడం పైన మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై కూడా క్లిక్ చేయండి, ఆదరించండి. ఇప్పటివరకు NHTVని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.